హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమంది మీ బిడ్డల్ని దేవుని సేవకిస్తారు, ఇచ్చారు? చేతనమ్మా. సేవకి మీ బిడ్డలు ఇచ్చిన వాళ్ళు 1, 2, 3, 4, 5 ఏళ్ళతో లెక్కెట్టేయచ్చు అంతే. ఎంతమంది బిడ్డలు ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి. ప్రథమ ఫలం ఎవరి సొత్తు? నీ కుమార్తె కుమారుడు మొదటి బిడ్డ ఎవరి సొత్తు? మరి దేవుడికి ఇచ్చావా? సాతానికి ఇచ్చావా? సాతానికి ఇస్తే వాడు తాగుబోతాడు అయిపోతున్నాడు. సాతానికి ఇస్తే వాళ్ళు ఏమైపోతున్నారంటే రోగాల పాలైపోతున్నారు. యవనస్తులు దేవుని చేతికి అప్పగించుకోకుండా వారి జీవితాన్ని సాతానికి అప్పచెప్పితే 30 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్నారు. బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు 40 ఏళ్ళకి చచ్చిపోతున్నారు. ఏంటంటే దేవుని చేతుల్లో పెట్టండి మీ బిడ్డల్ని. జబదేయి కుమారుల తల్లి తన 2 కుమారులు తీసుకొచ్చి ఏమని అడిగింది? ఒక ఆయన్ని బిషప్ చేయి, ఒక ఆయన్ని పాస్టర్ చేయమని అడిగిందా? ఈ నా కుమారులిద్దరూ నీ రాజ్యములో నీ కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు. నా దేవుని రాజ్యంలో నా బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలి. నాకు ఇచ్చిన 3 బిడ్డలు దేవుడికి ఇచ్చేసాం. వారికి ఇచ్చిన 3 కుమార్తెలు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు. వారికి ఇచ్చిన 3 భార్యలు నా కుమార్తెల కోడళ్ళు అన్నాం. ఏంటండి వాళ్ళు దేవుణ్ణి ఎరిగి దేవుని సేవ చేస్తున్నారు. ఎవరు ఉద్యోగం చేయట్లేదు మా ఇంట్లో, ఎవరు ఉద్యోగం చేయట్లేదు. ఎట్ట బతుకుతున్నారంటే మీకే అమెరికా డబ్బు వస్తుంది అంటారు. అమెరికా డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? పనికిమాల డబ్బులు, గబ్బు డబ్బులు. ఏం డబ్బులు? $1 కూడా అమెరికా డబ్బులు మనకి రావు. మనకి వచ్చేటట్టు మార్గం మేము పెట్టుకోవాలా. మన బ్యాంకులో ఎవరైనా మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు పంపించాలన్నా బ్యాంక్ వాళ్ళు అక్కడే రిటర్న్ చేస్తారు. ఎందుకంటే మేము ఏదో అంటారు ఎన్ఆర్సీ ఏదో అంటే ఆ భాష రాదు నాకు. అసలుగా డాలర్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్వదేశ సేవ స్వదేశ కానుకలతోనే జరగాలి. అయినా కానుకలు ఇచ్చేది మీరా దేవుడా? దేవుని చిత్తములో చేసిన సేవకు దేవుని సహాయం తక్కువ కాదు. చూడండి, ఎంత చెట్టుకో అంత గాలి. నీకు ₹1.25 సేవ చేయగలిగాను, ₹725 సేవ చేయగలిగాను, ₹7,000, ₹70,000, 7 లక్షలు సేవ అయినప్పుడు అంతా ఇస్తున్నాడు. నువ్వు సేవ మానేస్తే మిగులుతుంది అనుకుంటే మిగలవు. ఒక టీవీ ప్రోగ్రాం మానేద్దామని 1 వారం మానేసి చూసాం. ఏంటి మా మూవీస్లు ఇస్తున్నాం, మళ్ళీ 7 గంటలకి, మళ్ళీ 8 గంటలకి, తిన్నది అరక్కమందే మళ్ళీ కుక్కుతా ఉంటే ఎందుకనుకని మానేద్దామంటే మానేసి చూస్తే డబ్బులు మిగల్లా. అంటే నువ్వు చేస్తే నేను ఇస్తా. అదే దేవుని పద్ధతి. మీరు కూడా అంతే. దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీ బిడ్డను దేవునికి ఇస్తారన్నోళ్ళు ఎవరో మా బిడ్డను దేవునికి ఇవ్వాలి అనుకుని ప్రేరేపణ వచ్చింది అన్నవారు మీరు అట్లా చేయి చూపిస్తే నాకు తెలియదుగా. 954041 954041 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ వాయిస్ పెట్టవచ్చు. మీకు తెలుసా? మీరు నొక్కి మాట్లాడితే మీ మాటలు అట్టగా నేను వింటా నా చెవుల్లో పెట్టుకోను. మా అబ్బాయి పేరు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మాకు. దాన్ని పెట్టి ప్రార్థన చేద్దాం. సేవకి వస్తాను అంటాం సులభం, రావటం అతి కష్టం. సేవకు ఇస్తాను అంటాం సులభం, కానీ ఆ బిడ్డను దేవుడి సేవ చేసినట్టుగా పెంచటం చాలా కష్టం. హన్నా ఇస్తాను అంది దేవునికి, ఇచ్చిందా లేదా? చిన్నపిల్లోని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడితే ఉంటాడా? మీరు పిల్లల్ని కాలేజ్ ఎల్కేజీ యూకేజీ తీసుకెళ్తారు కదా, వదిలిపెట్టేట్టు రోజు ఏం చేస్తారు చెప్పండి? పిల్ల ఉంటుంది అక్కడ, అబ్బో ఏడుస్తూనే ఉంటుంది. వచ్చి ఇంటికి మమ్మీ 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 ఆ టీచర్కి బాగా ఒప్పుకుంటారు కదా. మరి వదిలిపెట్టి మళ్ళీ సంవత్సరం దాకా వెళ్ళలేదు, మమ్మీ అనలేదు. చెప్పింది తల్లి, రే నువ్వు దేవుడిచ్చిన వరమురా, నువ్వు గర్భంలో ఉన్నప్పుడే దేవునికి ప్రతిష్ఠించుకున్నాను రా, నువ్వు దేవుని సేవ చెయ్యాలరా అని ఉగ్గుపాలతో నేర్పిస్తారని చూసారా? అలా నేర్పించేది కాబట్టి సమూయేలు పెద్దవాడైనప్పుడు గొప్ప ప్రవక్త అయ్యాడు. మీ బిడ్డలను దేవునికి ఇవ్వండి. దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉంటాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయం నుండి మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు నీ బిడ్డలను అనేక స్థలాల నుంచి తీసుకొని వచ్చావు.
నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవని నీ గురించి సాక్ష్యాలు ఇస్తూ వచ్చారయ్యా. అదే సమయంలో వారి బాధలు, కష్టాలు, వారి శ్రమలు నీ సన్నిధిలో చెప్పుకోవాలని వచ్చారయ్యా. ప్రార్థనా సహాయము కోరాలని వచ్చారయ్యా. ప్రభువును వెంట పెట్టుకొని వెళ్ళినట్లుగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ బిడ్డలకు నీవు తోడుండి నడిపించుము నాయన. తిరిగి వెళుతున్నప్పుడు నా ప్రభువు నాకు తోడున్నాడన్న ధైర్యంతో, నా మనవులు విన్నాడు అన్న విశ్వాసముతో, ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నమ్మికతో వెళ్ళడానికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.